జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో వేడుకలు జరిగాయి. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఇందిరా మహాలశక్తి మిషన్ కింద మహిళల అభ్యున్నతికి పలు పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు ఎమ్మెల్యే అందజేశారు. ఏసీపీ సార్ని ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, దయచేసి జెంట్స్ అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా చాలా అందరికీ నమస్కారం. ఈరోజు మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మహిళలందరితో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రాంలో అనేక రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది. అందరూ సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి రోజు అనునిత్యంగా వాళ్ళు మీ అందరికీ తెలుసు ఎంత బిజీ ఉంటారు. పొద్దుటి నుంచి సాయంత్రం వారికి హస్బెండ్ గురించి కావచ్చు, అన్నదమ్ముల గురించి కావచ్చు, పిల్లల గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మామూలుగా అయితే మార్చి 8 తారీఖు నాడికే మహిళా దినోత్సవ వేడుకలు చేస్తారు. కానీ ఇదే మాదిరిగా చాలామంది అనుకోరు. ఆ రోజు కన్నా ఈరోజు చేయడం ఏంటంటే వారిని ప్రతిరోజు గుర్తించాలి, ప్రతిరోజు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ వేడుకలు బాగా జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ వారిగా ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళని. ఎందుకంటే వీళ్ళకు రెండు విధంగా, ఒకటేమో వాళ్ళ ఆనందం పరచడం, మరొకటి ఏంటంటే అందరూ గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికే పరిమితమైన వాళ్ళు ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి అన్ని బస్తీల నుంచి అన్ని కాలనీల నుంచి వచ్చారు. కాబట్టి వారు కూడా అందరితో మింగిలై మాట్లాడగలిగారు, ఇలాంటి పోటీలలో పాల్గొనగలిగారు. బ్రహ్మాండంగా జరిగింది. ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో గత 3-4 గంటలు ఈ ప్రోగ్రామ్స్లో అలా డ్యాన్సులు చేసుకొని ఈ గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వీళ్ళు విజేతలు అయినారో ఈరోజు పోటీలలో అదే మాదిరిగా జీవితాంతం వీళ్ళు జీవితంలో అన్ని రోజులు విజయవంతులు కావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఎలా సంతోషంగా ఉన్నారో జీవితాంతం సంతోషంగా చెప్తూ